ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకులతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఈజీ స్నాక్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ స్నాక్ చేయడం చాలా చాలా ఈజీ, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. బయట నుండి క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా మంచి రుచిగా ఉంటాయి. మీరు కూడా సాయంత్రం పూట మంచి రుచిగా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా అటుకులతో సింపుల్గా చేసుకుని ఈ స్నాక్ని ట్రై చేసి చూడండి. చాలా బాగా ఇష్టపడతారు. మరి ఇక ఆలస్యం చేయకుండా కరకరలాడే ఈ సింపుల్ స్నాక్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు అటుకులను తీసుకోండి. ఇక్కడ నేను సన్నటివి కాకుండా నార్మల్ అటుకులను వాడుతున్నాను. సో ఇలా తీసుకున్న అటుకులను ఒక 2 సార్లు బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి. మనకు ఇందులో నీళ్ళడివి ఉండద్దు. ఒక 3-4 నిమిషాలు వదిలేసామంటే ఇందులో ఉన్న తడికి ఈ అటుకులు అనేవి మెత్తగా అవుతాయి. కాబట్టి వీటిని ఇలా కడిగాక నీళ్ళన్నీ వంపేసి ఒక 3-4 నిమిషాలు ఇలాగే ఉంచండి. చూడండి, ఒక 5 నిమిషాలు అయ్యేసరికి అటుకులు అనేవి కొంచెం పొడి పొడిగా అయి మెత్తబడ్డాయి. అలాగే ఈ టైంలో మనకు అటుకులు మరీ మెత్తగా కూడా అనిపించవు. ఇప్పుడు ఈ అటుకులను కొంచెం గట్టిగానే పిసుకుతూ మ్యాష్ చేయండి. ఒక 2 నిమిషాలు మనం ఇలా పిసుకుతూ మ్యాష్ చేసామంటే అటుకులు చక్కగా నలుగుతాయి. చూడండి, ఇలా మ్యాష్ చేశాక ఇప్పుడు ఇందులోకి మిగతా వాటిని తీసుకుందాం. సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కల్ని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని తీసుకోండి. మీరు ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో కారమైనా వాడొచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, రుచికి సరిపడా ఉప్పుని, సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకును తీసుకోండి. వీటితో పాటు 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని బాగా ఉడికించి మ్యాష్ చేసి తీసుకోండి. ఇలా చేతితో మెదుపుతో కానీ లేదా గ్రేటర్తో గ్రేట్ చేసి కానీ తీసుకోండి. ఇందులో ఆలు మంచి టేస్ట్ని ఇస్తుంది. మీరు ఇలా ఆలును ఉడికించి కాకుండా పచ్చిగా తీసుకోవాలనుకుంటే పచ్చి బంగాళదుంపను పీలాప్ చేసి గ్రేట్ చేసి తీసుకోండి. కాకపోతే పచ్చి బంగాళదుంప వాడుతున్నట్లయితే ఎక్స్ట్రాగా 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకుంటే కన్సిస్టెన్సీ అనేది సెట్ అవుతుంది. ఇక్కడ మనం ఉడికించిన ఆలును వాడుతున్నాం కాబట్టి ఎక్స్ట్రాగా పిండి వేయాల్సిన అవసరం లేదు. సో ఇలా మెదిపి తీసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. కొంచెం పిసుకుతూ కలిపామంటే పిండి అనేది చక్కగా కలిసిపోయి ఇలా పిండి ముద్దలా వస్తుంది. అలాగే మనకు ఈ పిండి అనేది సాఫ్ట్గా ఉండదు. బైండింగ్ కన్సిస్టెన్సీలో సెమీ సాఫ్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు సాఫ్ట్గా అనిపించినా కొంచెం బియ్య పిండిని తీసుకొని కలపచ్చు. చూడండి, మనం ఇలా కొంచెం పిండిని తీసుకొని చూసామంటే బైండింగ్ వచ్చేలా ఇలా ఉండాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న కట్లెట్ సైజులో చేయడానికి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ముందుగా రౌండ్గా చేసి ఆ తర్వాత ఇలా చేతిలోకి తీసుకొని లైట్గా ప్రెస్ చేయండి. సైజ్ అనేది మన ఇష్టం అండి. కొంచెం చిన్నగా అయినా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ చూపించిన దానికంటే కొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి చేస్తూ ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మనం కలిపిన పిండి మొత్తం కట్లెట్లా చేసుకుని తీసుకోండి. అన్ని ప్రిపేర్ చేశాక ఈ ప్లేట్ని పక్కన పెట్టి ఇంకొక చిన్న గిన్నెను తీసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని, అలాగే మరో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకోండి. బియ్యం పిండి వేయడం వలన పైన లేయర్ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది. అలాగే మీరు ఈ గోధుమ పిండి బియ్యం పిండి కాకుండా సింపుల్గా మైదా పిండి తీసుకునైనా చేయొచ్చు, లేదా కార్న్ ఫ్లోర్నైనా వాడచ్చు. సో ఇలా అవుటర్ లేయర్ కోసం తీసుకున్న పిండి కూడా చప్పగా రాకుండా ఉండడానికి ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని, సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును, అలాగే సరిపడని నీళ్ళను వేసి మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కోటింగ్ కన్సిస్టెన్సీలో కలపండి. పిండి ముద్దలు ఏమీ లేకుండా చక్కగా కలపండి. చూడండి, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇంతకంటే మరీ చిక్కగా ఉన్న పైన లేయర్ అనేది ఎక్కువ పిండి పట్టిస్తుంది. మరీ పల్చగా ఉన్న కట్లెట్కి లేయర్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు. కాబట్టి ఇలా మీడియం థిక్నెస్గా కలిపి తీసుకోండి. ఇక్కడ నేను మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్ని ఈ పిండిలోకి తీసుకొని చక్కగా కోట్ చేసుకుంటూ ఇలా ఫోర్క్ స్పూన్తో తీసుకోండి. దీంతో ఎక్స్ట్రా తడి పిండి అనేది రాదు. ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ వేడి వేడి ఆయిల్లోకి ఇలా స్లోగా డ్రాప్ చేయండి. ఇలా మనం తీసుకున్న ఆయిల్లో సరిపడాన్ని ఒక్కొక్కటి కోట్ చేసుకుంటూ ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేయండి.
వీటిని హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేయండి. అలాగే వెంటనే టర్న్ చేయకుండా 1, 2 నిమిషాల తర్వాత వీటిని మరో పక్కకి టర్న్ చేసి ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో 2 పక్కల టర్న్ చేస్తూ ఇవి క్రిస్పీగా ఫ్రై అయ్యి మంచి కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మిగతావి కూడా రెండో వాయిగా తీసుకొని ఫ్రై చేసి తీసుకోవడమే. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. వీటిని ప్రిపేర్ చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు. ఇలా చేసిన వీటిని వేడి వేడిగా టమాటా కెచప్‌తో అలా సర్వ్ చేశామంటే పిల్లలైనా సరే, పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే అనిపిస్తుంది సింపుల్‌గా చేసిన టేస్ట్ మాత్రం చాలా బావుందని. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.